మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. Thanks for watching. Like, share and subscribe. రవ్వ చేప పులుసు చేసుకోవడానికి ఇట్లా చేపలు మంచిగా కడిగి పెట్టుకోవాలి. గిన్నెలో వేసుకోవాలి. ఇందులో సరిపడా పసుపు, కారము, 1 కిలో చేపలకు 3 చెంచాల కారము, సరిపడా ఉప్పు, ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. గరం మసాలా 4 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా చెక్క, ఎల్లిపాయలు 1 గడ్డ. ఎల్లిపాయలు తీసుకొని కొబ్బరి చెక్క వేసుకోవచ్చు, కానీ ఈ పొడి కూడా కొద్దిగా మిక్సీకి వేసుకోవాలి. ఇందులోనే ఉల్లిగడ్డలు, 4 ఉల్లిగడ్డలు ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇదంతా పేస్ట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు, ఇది పేస్ట్ చేసుకోవాలి. 1 నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు 4 రెమ్మలు వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి ఇలా పొడి చేసుకున్నది 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ధనియాల పొడి 1 టీ స్పూన్. ఇప్పుడు దీనిలో గంట పెట్టకుండా ఇలా చేపలకు మొత్తం కారము, పసుపు పట్టేలా ఇట్లా కుదుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు పెట్టి ఇది మిక్సీ చేసుకొని వస్తాం. ఇలా మిక్సీకి వేసుకున్నాక మసాలా ముద్దను ఈ చేపల్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఈ పొడి ముద్ద ఈ ముక్కలకు మంచిగా పట్టేలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం ముక్కలకు కదిలినాక ఇప్పుడు 1 గ్లాసుడు నీళ్లు పోసుకోవాలి. ఇలా ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు సరిపడా నూనె పోయాలి. చేపల పులుసులో కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇందులోనే ఉప్పు వేసుకోవాలి సరిపడా. ఇప్పుడు మూత పెట్టుకోవాలి.
ఇప్పుడు మూత పెట్టుకోవాలి, కొద్దిగా వేడెక్కాలి. ఇంతలో చింతపండు పులుసు రెడీ చేసుకుందాం. ఇలా మూత తీసి కరివేపాకు వేసుకోవాలి. చేపలు ఇరగకుండా మెల్లగా ఇట్లా కదపాలి. ఇలా కొద్దిగా తుకతుక అన్నాక 2 నిమిషాలు కాదు ఈ చింతపండు పులుసును ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఇప్పుడు చింతపండు పులుసును పోసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. 10 నిమిషాలు మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని దించుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా నూనె పైకి తేలినాక ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, అప్పుడు చేపకు పట్టింది, ఇప్పుడు పులుసులో కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ బంద్ చేసుకోవాలి. Thanks for watching. Like, share and subscribe. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.